అందరికీ నమస్కారం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరియు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న జాప్యం 3 పార్టీలు ఆడుతున్న నాటకంగా మనందరం భావించాలి. అంటే రిజర్వేషన్స్ నిర్ణయించాం, దాన్ని బీజేపీకి అప్పగించాం, అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్. అలాగే ఈ 2 పార్టీలు ఏమాత్రం ఎన్నికలకు సిద్ధంగా లేవని బీఆర్ఎస్ పార్టీ 3 కూడా విమర్శలతో ఆ యొక్క ఎన్నికల ప్రక్రియని ముందుకు సాగకుండా చేసేందుకు జరిగే ప్రయత్నాలు మాత్రమే చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా 2 సంవత్సరాలకు పైగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన లేకుండా నేరుగా అధికారులే పరిపాలిస్తున్న దుస్థితిని మనందరం గమనించాలి. ఇప్పటికైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకంగా ఉన్న గ్రామ స్థానిక పాలనని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దాన్ని గౌరవించాలి, గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు ఎంతో ఉదారంగా చేసినటువంటి బీసీ కులగణన మరియు రిజర్వేషన్ల ప్రక్రియ అమలుకు నోచుకోకపోవడం కూడా అది వృధా ప్రయాసగానే మనం అనుకుంటున్నాం. కానీ అది కూడా ఒక రాజకీయ కుట్రగానే ఆయన వాడుకుంటున్నాడు తప్ప ప్రజా ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలకి కాపాడడానికి సిద్ధంగా ఆ యొక్క పోకడ లేదనేది మనందరం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ఏ రాష్ట్రం అయితే స్థానిక సంస్థలని పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయదో, ఆయా ప్రభుత్వాల్లో ఉండే గ్రామాలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘ నిధులు నిలిపివేయడమే కాదు, అది తప్పు. అది గ్రామాలకు సంబంధించిన అంశం. అది ప్రభుత్వ వైఫల్యంగా భావించండి. అది గ్రామాలకి నిధులు ఆపుతున్నామని చెప్పడం అనేది తప్పు. అందుకే మేము చెప్పేది ఏంటంటే, వారు ఈ తప్పు చేయకుండా ఈ ఎన్నికల ప్రక్రియని జాతీయ ఎన్నికల సంఘానికి, నేషనల్ ఎలక్షన్ కమిషన్ కన్నా అప్పచెప్పండి. లేదా ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పెట్టరో, రాజకీయ ప్రయోజనాలతో వాయిదా వేస్తారో, ఆయా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా నిధుల్లో మొత్తం నిలుపుదల చేయండి. తప్పనిసరిగా ఎలక్షన్ల ప్రక్రియ లేకుండా ఈ రాష్ట్రాన్ని గుర్తించమనేది మీరు దృష్టిలోకి తీసుకురావాల్సినటువంటి. అన్ని రాజకీయ కోణాలతోటి వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అన్ని వ్యవస్థలు ఈరోజు రాజ్యాంగానికి అండగా ఉంటున్నామంటూ రాజ్యాంగం ముసుగులో పరిపాలన చేస్తూ మళ్ళీ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి పరిపాలనగా మనం ఈరోజు తెలంగాణలో చూడాలి. గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేడు, మండల పరిషత్తులో ఎంపీపీ లేడు, అలాగే జిల్లా పరిషత్తులో జడ్పీటీసీ లేడు, జిల్లా పరిషత్తులో చైర్మన్ లేడు, మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ లేడు, నగరపాలక సంస్థలో మేయర్ లేడు, కౌన్సిలర్లు లేరు, కార్పొరేటర్లు లేరు. ఏంటిది ఈ వ్యవస్థ? అసలు నిజంగా ఇది ప్రజాస్వామ్యమా? ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? కాబట్టి తక్షణమే ఈ యొక్క భేషజాలకు పోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రక్రియతో ముందు ధైర్యం ఉంటే, నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఓటింగ్కి వెళ్ళండి, ఎలక్షన్లకు వెళ్ళండి. దాన్ని వాయిదా వేసే కోసం ఇంకొక మార్గాన్ని ఎంచకండి. ఇది తప్పనిసరిగా ప్రజాస్వామ్య విలువలు కాపాడే ప్రభుత్వంగా మీరు గుర్తించకపోతే మీ యొక్క ప్రభుత్వం భవిష్యత్తులో ఇదే ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి ప్రజల చేతిలో మళ్ళీ ఓటమి తప్పదు. మళ్ళీ మీరు బావురుమంటూ ఈ యొక్క ఉద్యమాలు, ఊరేగింపులు చేసుకుంటూ తిరగాల్సి వస్తుందని చెప్పి నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తెలియజేస్తూ ఉంది. తక్షణమే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ విజ్ఞప్తి చేస్తాం.